Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. Students, మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ యూనిట్ 9 ద స్టోరీ ఆఫ్ రామాపూర్ విలేజ్. మనము రామాపూర్ విలేజ్ యొక్క స్టోరీ చూద్దాము. ఈ విలేజ్ కనుక మనం చూసినట్లయితే ది స్టోరీ ఆఫ్ ఎ విలేజ్ విల్ టేక్ యాజ్ త్రూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఇన్ ఏ విలేజ్. అంటే ఒక విలేజ్లో ఉన్న డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి మనకు ఈ స్టోరీలో చూస్తాం. ఇన్ విలేజ్ అక్రాస్ ఇండియా ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ. మనం కనుక చూసినట్లయితే ఫార్మింగ్ అనేది విలేజెస్లో మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ. ద అదర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ రిఫర్డ్ టు యాజ్ నాన్-ఫార్మ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, షాప్ కీపింగ్. అంటే ఇలా చాలా రకాల యాక్టివిటీస్ కూడా మనకు ఉంటాయి. అయితే మరి రామాపూర్ విలేజ్లో ఏం యాక్టివిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇన్ రాంపూర్. రాంపూర్లో మరి మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఏంటి అని అంటే ఫార్మింగ్, వ్యవసాయం అనేది మెయిన్ అక్కడ వృత్తి అనమాట. ఇక్కడ మనకి ఈ బుక్ రాసిన రైటర్ ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ పరిస్థితులను చూసి రాశారు. చూద్దాం మనం. ఫార్మింగ్ ఇన్ రామాపూర్లో వ్యవసాయం ఎట్లా ఉంది. ద నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇంకేమేమి ఉంటాయి. స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, షాప్ కీపింగ్ ఎక్సెట్రా. అంటే ట్రాన్స్పోర్ట్ ఏవి రవాణా, సరుకుల రవాణా అలాంటివి, చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ చేతి వృత్తులు, షాప్ కీపింగ్ వస్తువులు అమ్ముకోవటం, ఇలాంటివన్నీ కూడా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కిందకు వస్తాయి. రాంపూర్ ఎక్కడ ఉంది అని అంటే రాంపూర్ మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. రాంపూర్ ఉత్తరప్రదేశ్లో గంగా నది ఒడ్డున ఉన్న ఒక ప్రాంతం అనమాట. ఇండో గ్యాంగిటిక్ ప్లేన్స్లో ఉన్న ఒక ఏరియా రాంపూర్. Rampur lies in the fertile alluvial plains of the Gangetic Basin in the western part of Uttar Pradesh. ఉత్తరప్రదేశ్లోని పశ్చిమం వైపు ఈ ఇండో గ్యాంగిటిక్ ప్లేన్స్లో ఒక సారవంతమైన మంచి నేలల్లో ఉంది రాంపురం. Along with Punjab and Haryana, western Uttar Pradesh forms a contiguous belt of agriculturally ప్రాస్పరస్ రీజియన్. ఇక్కడ చూడండి, అలాంగ్ విత్ పంజాబ్ అండ్ హర్యానా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఫార్మ్స్ ఏ కాంటిజియస్ బెల్ట్ ఆఫ్ అగ్రికల్చర్లీ ప్రాస్పరస్ రీజియన్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ మంచి వ్యవసాయానికి సారవంతమైన సంపన్నమైన భూమిల్లో ఉంది ఈ ప్రాంతము. పంజాబ్కి హర్యానాకి సరౌండింగ్స్లో ఉంది ఉత్తరప్రదేశ్లో. రాయ్గంజ్ ఏ బిగ్ విలేజ్ ఈ 3 kilometers ఫ్రమ్ రాంపూర్. ఈ రాయ్గంజ్ అనేది ఒక పెద్ద విలేజ్ అనమాట, దగ్గరలో రాంపూర్కి దగ్గరలో ఉన్న విలేజ్. రోడ్ కనెక్ట్స్ రాయ్గంజ్ టు ద నియరెస్ట్ స్మాల్ టౌన్ జహంగీర్బాద్ 12 kilometers away. ఇక్కడ జహంగీర్బాద్ అనేది ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంది? జహంగీరాబాద్ అనేది ఈ రాయ్గంజ్ నుంచి డైరెక్ట్ రోడ్వే ఉందంట. అక్కడికి వెళ్ళాలి అని అంటే ఒక 12 kilometers వెళ్ళాలి. అది నియరెస్ట్ స్మాల్ టౌన్ అనమాట, పెద్ద బిగ్ టౌన్ ఏం కాదు. బిగ్ విలేజ్ వచ్చేటప్పటికేమో రాయ్గంజ్. మెనీ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ visible on this road, starting from bullock carts, tongas, bogies, wooden cart drawn by buffaloes తో లాగే wooden carts loaded with jaggery and other commodities to motor vehicles like motorcycles, jeeps, tractors and trucks. అంటే ఇక్కడ వీళ్ళు ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించేవి ఏవి అని అంటే చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో మనం చెప్పుకునేవి ఏంటి అని అంటే బుల్లక్ కార్ట్స్ అంటారు, ఎడ్ల బండ్లు, టాంగాస్ గుర్రపు బండ్లు, బోగీస్ అంటే ఇట్లా వుడెన్ కార్ట్తో బఫెల్లో లాగుతున్నాయి చూసారు కింద పిక్చర్, అలాంటివి. అదేవిధంగా ఇవన్నీ జాజరీ, మనం బెల్లం తయారీకి సంబంధించిన లోడ్లన్నీ ఎత్తేవి. అదేవిధంగా అనేక రకాల కామోడిటీస్ అన్నారు. అంటే వీటితో పాటు మోటార్ వెహికల్స్ లైక్ మోటార్ సైకిల్, జీప్స్, ట్రాక్టర్స్ అండ్ ట్రక్స్, ఇవన్నీ కూడా అక్కడ వెహికల్స్ అనమాట. చూడండి, బుల్లక్ కార్టు, టోంగా, బోగీస్. అది బోగి చూడండి బఫెల్లో లాగేదనమాట. నెక్స్ట్ మోటార్ సైకిల్, మోటార్ వెహికల్స్, జీప్స్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. ల్యాండ్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. మరి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి? ల్యాండ్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. ఇక్కడ భూమి ఏ విధంగా అనుకూలమైంది అనేది మనం చూద్దాం. ల్యాండ్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ నెసరీ ఫర్ ఫార్మ్ ప్రొడక్షన్. వ్యవసాయం చేయాలంటే మనకు ముందు బాగా ఉండాల్సింది ఏంటి? ల్యాండ్ మెయిన్ ఉండాలి. ల్యాండ్ బాగా సారవంతం అయితేనే ఇక్కడ మనకి పంటలు అనేవి బాగా పండుతాయి. In Rampur, since 1921,
దేర్ హ్యాస్ బీన్ నో ఎక్స్పాన్షన్ ఇన్ ల్యాండ్ ఏరియా అండ్ అండర్ కల్టివేషన్. ఇక్కడ ఏమంటే ఇన్ రాంపూర్ సిన్స్ 1921 దేర్ హ్యాస్ బీన్ నో ఎక్స్పాన్షన్ ఇన్ ల్యాండ్ ఏరియా అండర్ కల్టివేషన్. ఇప్పుడు వ్యవసాయం చేసే భూమి ఎప్పుడు పెరగదు కదా, అంతే ఉంటుంది. దెర్ ఈజ్ నో ఫర్దర్ స్కోప్ టు ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. సో వీళ్ళు భూమి ఇంతకు ముందే ఉంది, అంతకన్నా ఎక్కువ పెరగలేదు కాబట్టి వీళ్ళకి అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ పెరిగే అవకాశం అయితే లేదు. బట్ వీళ్ళు పెంచుకున్నారు. అదే విధంగా చూద్దాము. దెర్ ఈజ్ నో ల్యాండ్ దట్ ఈజ్ లెఫ్ట్ ఐడల్ ఇన్ రాంపూర్. ఎక్కడా కూడా వీళ్ళు బంజర్ భూమి లాంటిది ఏమీ ఉంచలేదు. డ్యూరింగ్ ద రైనీ సీజన్ ఖరీఫ్ ఫార్మర్స్ గ్రో జోవార్ అండ్ బజ్రా. ఈ ఖరీఫ్ టైంలో జోవారు బజ్రా అంటే రాగి జొన్నలు లాంటివి, మనకి జొన్నలు సజ్జలు లాంటివి పండిస్తూ ఉంటారనమాట. ఎక్కడా కూడా వీళ్ళు భూమిని కొంచెం ఖాళీగా కూడా వదిలేయలేదు. ఖరీఫ్ సీజన్ అంటే మనకి ఎప్పుడు అక్టోబర్ డిసెంబర్ ఈ నెలల్లో వస్తుంది, జూన్ నుంచి అక్టోబర్ నెల దాకా వచ్చేదాన్ని ఖరీఫ్ అంటారు కదా. ఈ టైంలో వీళ్ళు జోవా అండ్ బజ్రా అంటే జొన్నలు సజ్జలు పండించేవాళ్ళు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై కల్టివేషన్ ఆఫ్ పొటాటో బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్. ఈ మధ్యలో అక్టోబర్కి డిసెంబర్కి మధ్యలో అంటే ఈ గ్యాప్లో పొటాటో పండించేవాళ్ళు అనమాట. పొటాటో హార్వెస్టింగ్ ఇన్ ద హిమాలయాస్. వీళ్ళు పొటాటోని పండించేవాళ్ళు. అంటే ఎక్కడ టైం కూడా వీళ్ళు సీజన్ కూడా వేస్ట్ చేయటం లేదు. ఇన్ ద వింటర్ సీజన్ రబీ టైంలో ఫీల్డ్స్ ఆర్ సోన్ విత్ వీట్ ఇన్ రాంపూర్. మనం కనుక చలికాలం కనుక చూసినట్లయితే రబీ సమయంలో వీళ్ళు ఎక్కువగా గోధుమ పంట అనేదాన్ని పండిస్తూ ఉండేవాళ్ళంట. అగ్రికల్చర్ సర్ప్లసెస్ సేల్ ఎట్ ద మార్కెట్ యాడ్ ఇన్ రాయ్గంజ్. షుగర్ కేన్ ఆర్ జాజరీ ఈజ్ సోల్డ్ టు ట్రేడర్స్ ఇన్ జహంగీర్బాద్. ఇక్కడ మనం చూసినట్లయితే రాయ్గంజ్ మార్కెట్ యార్డ్కి వీళ్ళు వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఈ సర్ప్లస్ పంటను తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉండేవాళ్ళు అనమాట మార్కెట్కి. చెరుకు బెల్లం ఇలాంటివన్నీ కూడా. అయితే కొన్ని ఏమో తీసుకెళ్ళి జహంగీరాబాద్లో ఉన్న వ్యాపారస్తులకు కూడా కొంత అమ్ముతూ ఉండేవాళ్ళు. జాజరీ అంటే బెల్లం అనమాట. మార్కెట్ యార్డ్ ఇన్ రాయ్గంజ్లో మార్కెట్ మన యార్డ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా అన్నీ అక్కడికి తెచ్చుకొని సంత పెట్టుకొని అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. టు గ్రో మోర్ దాన్ వన్ క్రాప్ ఆన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ నోన్ యాజ్ మల్టిపుల్ క్రాపింగ్. అంటే మన దగ్గర ఉండేది భూమి అంతే ఉంటుంది, అందులో మనం రకరకాల పంటలు పండిస్తే దాన్ని మల్టిపుల్ క్రాప్ అంటారు. ఏంటంటున్నారు? టు గ్రో మోర్ దాన్ వన్ క్రాప్ ఆన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ నోన్ యాజ్ మల్టిపుల్ క్రాపింగ్. ఒకే భూమిలో రకరకాల పంటలు పండించటాన్ని, అంటే ఒక కొంచెం ఇప్పుడు 2 ఎకరాలు ఉందనుకోండి, ఒక అరెకరం ఒక పంట, ఒక టైప్ ఆఫ్ క్రాపింగ్, అదేవిధంగా ఇంకో హాఫ్ ఎకరా ఇంకొక టైప్ ఆఫ్ క్రాపింగ్, ఇలాగ వేరు వేరు రకాల పంటలు వేస్తే మనం దాన్ని మల్టిపుల్ క్రాపింగ్ అంటారు. ఆల్ ఫార్మర్స్ ఇన్ రామాపూర్ గ్రో ఎట్ లీస్ట్ 2 మెయిన్ క్రాప్స్. కంపల్సరీ అందరూ కూడా 2 మెయిన్ క్రాప్స్ అనేవి పండించడం అయితే జరుగుతుంది. అయితే మెనీ ఆర్ గ్రోయింగ్ పొటాటో యాజ్ ద థర్డ్ క్రాప్. కొంతమంది ఈ భూమిని అసలు ఖాళీ ఉంచకుండా ఈ మిడిల్ టైంలో అక్టోబర్ డిసెంబర్ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే థర్డ్ క్రాప్ కింద పొటాటో కూడా పండించేవాళ్ళు అనమాట. Electricity came early to Ramapur. Till then, Persian wheels were used by farmers to draw water from the wheels and irrigate small area. ఇక్కడ మనకి కరెంట్ అది లేనప్పుడు తర్వాత సంవత్సరాల్లో రామాపూర్కి కరెంట్ వచ్చింది. అయితే సాగునీటి వ్యవస్థ కోసం వీళ్ళు ఏం చేసేవాడంట, బయటికి నీళ్లు తోడటానికి పర్షియన్ వీల్ అనే పరికరాన్ని ఒకదాన్ని ఉపయోగించి ఇరిగేషన్ పంటల నీళ్ళ కోసం వాడేవాళ్ళు. The first few tube wells were installed by the government almost 50 years ago. 50 సంవత్సరాల తర్వాత కానీ ప్రభుత్వము ఈ బోర్ బావులను ఏర్పాటు చేయడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ బై మిడ్ 1970s, ఈ మధ్యకాలం వరకు 1970ల మధ్యకాలం వరకు కూడా the whole of the cultivated area of 264 hectares was irrigated. మొత్తం 264 హెక్టార్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందకు వచ్చిందనమాట. మొత్తానికి బోరు బాములు అయితే ఎప్పుడైతే వచ్చినాయో దాంతో 1970 మధ్యకాలం వచ్చేటప్పటికి 264 హెక్టార్లు భూమి వ్యవసాయం అనేది పంటలు పండించడం అనేది జరిగింది. Even today, a little less than 40% of the total cultivated area have water facility. ఇప్పుడు మనం ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో 40% కంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది. అంటే మొత్తం ఉన్న భూమిలో 40% మాకన్నా అంటే ఏమంటున్నాడు ఇక్కడ 40% కన్నా తక్కువ, 40% కన్నా తక్కువ మాత్రమే దేశంలో వ్యవసాయానికి సాగునీటి అవకాశం అనేది ఉంది.
fertility of land is declining due to excessive use of chemical fertilizers and pesticides. సో మరి రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ అధికంగా వాడటం వల్ల భూమి యొక్క ఈ ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. డిక్లైనింగ్ అంటే తగ్గిపోవటం. సారవంతం అనేది భూమిలో పోతుంది. పంటలకి పురుగు మందులు, ఎరువులు ఎరువులు వేస్తే ఓకే పర్వాలేదు. క్రిమి సంహారక మందులు, కెమికల్ ఎరువులు ఇలాంటివన్నీ వేశారనుకో భూమి యొక్క సారం తగ్గిపోతుంది అంటున్నాడు. నీటిపారుదల అవకాశం ఉందేమో మొత్తం భూమిలో 40% కన్నా కూడా తక్కువే ఉంది అంటున్నాడు. చూడండి. The most of irrigation in India is based on tapping underground water. Ground water levels have reached dangerously low levels. ఇక్కడ మనకి ఎక్కువగా భారతదేశంలో పంటలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? వర్షపాతం మీద కాదు, అండర్ గ్రౌండ్ వాటర్ మీద. కానీ అండర్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా తగ్గిపోతుంది. రోజు రోజుకి అండర్ గ్రౌండ్ వాటర్ పరిస్థితి అనేది చాలా ఎక్కువగా తగ్గిపోయి ప్రమాదకర స్థాయికి భూగర్భ జలాలు అనేవి పడిపోతున్నాయి. మరి భూగర్భ జలాలు తగ్గిపోతే మనం బోరుబావులు వేసినా కూడా చాలా లోతుకు తవ్వాలి. తవ్వినప్పటికీ కూడా నీటి వసతి అనేది కష్టమైపోతుంది. విద్యుత్తు, డీజిల్ ఇవన్నీ కూడా వాడకం ఎక్కువైపోతుంది అనమాట. The following table shows the land under cultivation in India in units of million hectares. Plot this on the graph provided. What does the graph show? Discuss in class. చూడండి, ఇక్కడ మనకి పట్టిక సాగు కింద ఉన్న భూమి మిలియన్ హెక్టార్లో ఉన్నదాన్ని చూపిస్తుంది. మనం ఉన్న పక్క గ్రాఫ్ని ఏం తెలియజేస్తుంది అనేది మనం క్లాస్లో చర్చించుకోవాలి అని అంటున్నాడు. 1950s గ్రాఫ్లో చూడండి, ఇక్కడ 120 సాగు విస్తీర్ణం ఎన్ని మిలియన్ హెక్టార్లో ఉందంట? 1950s 120 మిలియన్ హెక్టార్స్లో ఉందంట. 1960కి వచ్చేటప్పటికి పెరిగింది 130, 1970కి వచ్చేటప్పటికి 140, అట్లాగా 1980లో 140 పెరగట్లేదు. ఇంకా 1990, 2000, 2010లో కూడా ఈ కల్టివేటెడ్ ఏరియా అనేది సాగులోకి వచ్చే ఏరియా యొక్క పర్సంటేజ్ పెరగటం లేదు అని చెప్పి మనకి చెప్తున్నాడు అనమాట. చూడండి, అంతా కూడా ఈక్వల్గానే ఉంది. You have read about the crops grown in Rampur. Fill the following table based on information on the crops grown in your region. You have read about the crops grown in Rampur. మనం రామపూర్లో ఉన్న క్రాప్స్ ఏ టైంలో ఏ పంటలు పండుతున్నాయి అనేది మనం చూసాము. అయితే ఇక్కడ ఫిల్ ద ఫాలోయింగ్ టేబుల్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద క్రాప్స్ గ్రోన్ ఇన్ ఎవర్ రీజన్. మీ రీజన్లో ఏ సమయంలో పంటలు పండుతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, నేమ్ ఆఫ్ ద క్రాప్, మంత్ షోన్, మంత్ హార్వెస్టెడ్, సోర్స్ ఆఫ్ వాటర్, ఇరిగేషన్, రెయిన్, ట్యాంక్స్, ట్యూబ్వెల్స్, కెనాల్స్ ఏటి ద్వారా పంటలు పడుతున్నాయి. మనం చూసినట్టయితే ఫస్ట్ ప్యాడీ నవంబర్ నెలలో ఒక పంటకు వస్తుంది. హార్వెస్టెడ్ అంటే కోతలు కోసేది నవంబర్, పంట చేతికి వచ్చేది ఫిబ్రవరి. మరి దీనికి మెయిన్ ఏంటంటే ట్యాంక్స్, ట్యూబ్వెల్స్, కెనాల్స్, రివర్. గ్రౌండ్ నట్ డిసెంబర్లోకి వస్తుంది, మార్చి కల్లా మనకి పంట చేతికి వస్తుంది. రెయిన్, ట్యూబ్వెల్స్, కెనాల్స్, రివర్స్, మోటార్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. అదేవిధంగా షుగర్ కేన్ డిసెంబర్, నవంబరు, సన్ఫ్లవర్ నవంబర్, ఫిబ్రవరి. లీఫీ వెజిటేబుల్స్ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాయి, ఎవ్రీ మంత్ కూడా. వీటన్నిటికి కూడా ఇవన్నీ కూడా కావాల్సిన అవసరం అయితే ఉంది. మెజరింగ్ ల్యాండ్. ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ల్యాండ్ ఈజ్ ఎ హెక్టార్. Through in the villages you may find land being measured in local units such as ekara and cents or gunta. 1 hectare is 10,000 స్క్వేర్ మీటర్స్. మనం కనుక చూసినట్లయితే ల్యాండ్ భూమి కొలతలు ఏ విధంగా వేస్తారు అని అంటే, భూమిని కొలవటానికి మనం హెక్టార్లలో ఉపయోగించి చెప్తా ఉంటాము. విలేజెస్లో వచ్చేటప్పటికి మాకు 1 ఎకరం భూమి ఉంది, లేకపోతే 2 సెంట్లు భూమి ఉంది, కొంచెం గుంట భూమి ఉంది, ఇలా చెప్తా ఉంటారు. గుంట అని అంటూ ఉంటారు. అయితే మొత్తం 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్. 10,000 స్క్వేర్ మీటర్స్ అంటే 1 హెక్టార్ అని అర్థం అనమాట. మనం స్కూల్లో కూడా స్కూల్లో మనకు ప్లే గ్రౌండ్ ఎంత ఉంది ఏంటి అనేది కొలిసి మనకి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంది అనేది మనకు ఒక ఐడియా కింద చెప్పుకోవచ్చు అనమాట. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ రామాపూర్. రామాపూర్లో భూమి పంపిణీ ఏ విధంగా జరుగుతుందో చూద్దాము. The population of Ramapur is about 2,660. There are about 450 families belonging to different castes. ఇక్కడ చూద్దాం. The population of Ramapur is about 2,660. మొత్తం రామాపూర్లో జనాభా ఎంత ఉన్నారంట? 2,660 మంది.
దేర్ ఆర్ అబౌట్ 450 ఫ్యామిలీస్. వీళ్ళందరూ కూడా ఎన్ని కుటుంబాలకు చెందిన వాళ్ళు? 450 ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు. ద అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్ ఓన్ మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ద విలేజ్. ఇక్కడ కొంచెం ఉన్నత కులాలకి చెందిన వాళ్ళ చేతుల్లోనే ఉన్న భూమిలో ఎక్కువ శాతం భూమి వాళ్ళ దగ్గరే ఉంది అని అంటున్నాడు. నెక్స్ట్, ద ఎస్సీస్ కంపారిజన్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ ల్యాండ్ లివ్ ఇన్ మోర్ మోడెస్ట్ హౌసెస్, సమ్ పోర్షన్స్ ఆఫ్ విచ్ మే బీ touched and are located in one corner outside the main village area. ఏం లేదు, ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ షెడ్యూల్ కులాల వాళ్ళు ఎవరైతే దళితులు ఉన్నారో వీళ్ళు ఇల్లు ఊరికి దూరాన ఉంటాయి. వీళ్ళు చాలా చిన్న ఇళ్ళల్లో కొంత భాగం గుడిసెల్లో మాత్రమే వీళ్ళు ఉంటారు. వీళ్ళ దగ్గర భూమి చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళేమో 1/3 పాపులేషన్ అంటున్నారు ఈ దళిత్స్ అనేవాళ్ళు. ఇన్ రామాపూర్ అబౌట్ 1/3, therefore 150 families are landless. Most of the landless are దళిత్స్. ఇక్కడ మనకి ఉన్న వాళ్ళల్లో ఈ 1/3 పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎవరాళ్ళు ఎస్సీ ఎస్టీలు అంటున్నారు కదా, వాళ్ళు 1/3 పీపుల్ ఉన్నారంటే 150 ఫ్యామిలీస్ ఆర్ ల్యాండ్లెస్. వాళ్ళకి భూములే లేవు. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్లెస్ ఆర్ దళిత్స్. వీళ్ళకి భూములు అనేవి లేవు. ఉన్న భూమిలో ఎక్కువ భాగము హయ్యర్ క్యాస్టెస్ వాళ్ళ దగ్గరే ఉంది. దేర్ ఆర్ 60 ఫ్యామిలీస్ ఆఫ్ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ హూ కల్టివేట్ మోర్ దాన్ 2 hectares ఆఫ్ ల్యాండ్. ఇక్కడ దేర్ ఆర్ 60 ఫ్యామిలీస్ ఆఫ్ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్. ఇక్కడ దగ్గర 50 కుటుంబాలు ఎవరున్నారంట, కొంచెం 60 కుటుంబాల వాళ్ళు, కొంచెం మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, ఉన్నత పెద్ద కుటుంబాల వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గర భూమి ఎక్కువగా ఉందని. మోర్ దాన్ 2 hectares ఆఫ్ ల్యాండ్. ఒక్కొక్కరి దగ్గర 2 hectares కన్నా కూడా ఎక్కువ భూమి ఉంది అని చెప్తున్నాడు అనమాట. A few of the large farmers have land extending over 10 hectares or more. A few of the large farmers, చాలా తక్కువ మంది పెద్ద ఫ్యామిలీల దగ్గర హ్యావ్ ల్యాండ్ ఎక్స్టెండింగ్ ఓవర్ 10 hectares ఆర్ మోర్. అంటే 10 హెక్టార్లకు మించి కూడా ఎక్కువ సాగు చేస్తున్నారు. అంటే తక్కువ మంది ఎక్కువ భూమి దిగి వాళ్ళ దగ్గర సాగులో పెట్టుకున్నారు. వాళ్ళకి ఎక్కువ భూమి కలిగి ఉన్నారు అని అర్థం ఇక్కడ మనకి. 240 ఫ్యామిలీస్ కల్టివేట్ స్మాల్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ లెస్ దాన్ 2 hectares ఇన్ సైజ్. చాలా మంది తక్కువ భూమి అంటే ఎంత, చిన్న ఫ్యామిలీస్ ఉన్నారు చూసారా, వాళ్ళు 2 hectares కన్నా కూడా తక్కువ భూమిని వాళ్ళు సాగు చేస్తున్నారు. కానీ తక్కువ జనాభా ఏమో ఎక్కువ భూమిని సాగు చేస్తున్నారు. అంటే ఎక్కువ భూమి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది చేతుల్లో తక్కువ భూమి ఉంది. ఇన్ 1960, గోవింద్ వాజ్ ఏ ఫార్మర్ విత్ 2.25 hectares ఆఫ్ లార్జ్లీ అన్ఇరిగేటెడ్ ల్యాండ్. విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ 3 sons, గోవింద్ కల్టివేటెడ్ ద ల్యాండ్. ఇక్కడ గోవింద్ అనే ఒక అతను ఉన్నాడు. 1960లో మనం చూసినట్లయితే ఆయన యొక్క భూమి 2.25 hectares. అయితే దాన్ని తన ముగ్గురు కొడుకుల సహాయంతో వ్యవసాయం సాగు చేస్తూ ఉండేవాడంట. టైప్ ఆఫ్ ఫార్మర్స్, సైజ్ ఆఫ్ ప్లాట్స్, పర్సంటేజ్ ఆఫ్ ఫార్మర్స్, పర్సంటేజ్ ఆఫ్ కల్టివేటెడ్ ఏరియా. ఒకసారి మనం ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చాడు కదా, దాన్ని చూద్దాము. టైప్ ఆఫ్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ అంటే ఏంటి, 2 hectares కన్నా తక్కువ భూమి ఉంటుంది, అంటే లెస్ దాన్ 2 hectares. వాళ్ళని ఏమంటారు, స్మాల్ ఫార్మర్స్ అంటారు. మరి వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉందంట, పర్సంటేజ్ ఆఫ్ ఫార్మర్స్ వాళ్ళు ఎంత పర్సంటేజ్లో ఉన్నారు, 87% ఉన్నారంట. మరి పర్సంటేజ్ ఆఫ్ కల్టివేటెడ్ ఏరియా 48%. అంటే వాళ్ళు సాగు చేసే భూమి ఏమో ఉన్న 100లో 48% మాత్రమే సాగు చేస్తారు. ఎంతమంది, 87% ఆఫ్ పీపుల్, అంటే చాలా ఎక్కువ మంది పీపుల్ తక్కువ భూమిని కల్టివేట్ చేస్తున్నారు. ఎందుకని అంటే ఒక్కొక్కరి దగ్గర లెస్ దాన్ 2 hectares కన్నా తక్కువ భూమి ఉంది వాళ్ళందరి దగ్గర. మీడియం అండ్, అందుకే వీళ్ళని స్మాల్ ఫార్మర్స్ అన్నారు. మరి మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ అంటే ఏంటి, వీళ్ళకి ఒక్కొక్కరికి 2 hectares కన్నా కూడా ఎక్కువ భూమి ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారా అంటే ఫార్మర్స్ 13% ఉన్నారు. మరి పర్సంటేజ్ ఆఫ్ కల్టివేటెడ్ ఏరియా ఎంత ఉంది, 52% ఉంది. అంటే హాఫ్ ఆఫ్ ద భూమి వేల అండర్లోనే ఉంది. హాఫ్ కన్నా కూడా ఎక్కువ 13 చేతుల్లోనే ఉంది. అర్థమవుతుందా, 13% పీపుల్ చేతిలో 52% ఆఫ్ భూమి ఉంది. అంటే వీళ్ళకి 2 ఎకరాల కన్నా ఒక్కొక్కరికి ఎక్కువగా ఉంది అని అర్థం. మనం ఇక్కడ కింద చూసినా కూడా అర్థమవుతుంది. ఒక్కొక్కరు భూమి పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కరు చిన్న కుంటలు ఉన్నాయి కదా, అదనమాట ఇక్కడ విషయం. ఇదే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇస్తాడు, ఇవాళ యొక్క భూమి యొక్క సైజెస్ అని, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఏపీ విలేజెస్లో ఎట్లా ఉంది అనేది. ఒకరికి కొంచెం ఉంది, ఒకరికి ఎక్కువ ఉంది, అలాగనమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫార్మర్స్ చూడండి, మనం ఇక్కడ రైతుల యొక్క పర్సంటేజ్ చూద్దాము. 13% మీడియం అండ్ లార్జ్, చిన్న మొక్క వాళ్ళకి ఎక్కువ ఉన్నారు. 87% స్మాల్ ఫార్మర్స్. ఇక్కడ మనం పైగ్రాఫ్ చూసినట్లయితే అర్థం. మరి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ కల్టివేటెడ్ బై ఫార్మర్స్,
52% ఆఫ్ మీడియం అండ్ లార్జ్ వాళ్ళ దగ్గర భూమి ఉంది. 48 స్మాల్ ఫార్మర్స్ దగ్గర 48% భూమే ఉంది. ఇప్పుడు ఈ రెండు పెట్టి చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫార్మర్స్ ఏమో 87% ఆఫ్ స్మాల్ ఫార్మర్స్, దేర్ ల్యాండ్ ఈజ్ 48%. బట్ 13% ఆఫ్ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్, దేర్ కల్టివేటెడ్ ల్యాండ్ ఈజ్ 52. మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ యొక్క కల్టివేటెడ్ ఏరియా ఎంత? 52%. అంటే డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి. మరి ఇంతకీ వీళ్ళు ఉత్పత్తి ప్రొడక్షన్ అంతా చేస్తున్నారు, మరి దీన్ని ఎక్కడికి పంపిస్తున్నారు, ఏంటి, వీళ్ళ ప్రొడక్షన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనే దాని గురించి, నిర్వహణ గురించి మనం చూద్దాము. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, మెయిన్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ప్రజెంట్ మనకి 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటి గురించి ఒకసారి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి మనము. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్, టెక్నాలజీ. ఎంటర్ప్రీనర్షిప్, టెక్నాలజీ అనేది కూడా మెయిన్ మనకి ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ముందు ల్యాండ్ ఉండాలి, తర్వాత మనకి పనిచేసే కార్మికులు ఉండాలి, తర్వాత మనం పెట్టుబడి పెట్టే శక్తి ఉండాలి, క్యాపిటల్. అదేవిధంగా ఎంటర్ప్రీనర్షిప్ అంటే మనము మ్యాన్ పవర్ కూడా ఉండాలి, అక్కడ పెట్టగలిగి చేసేవాళ్ళు. అదేవిధంగా టెక్నాలజీని యూజ్ చేసుకొని చేసే విధంగా ఉండాలి. ఈ 5 చూసినట్లయితే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. దీస్ 5 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. What are the factors of production? Land, labor, capital, entrepreneurship, technology. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతికత అంటారు తెలుగులో. రాయల్టీ. ఫస్ట్ ఏం కావాలి? ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ ల్యాండ్. ఫస్ట్ మనకి ఏం కావాలి? ల్యాండ్ కావాలి. ద సెకండ్ రిక్వైర్మెంట్ ఈజ్ లేబర్. 2 మనకి లేబర్ ఉండాలి పని చేయడానికి. 3 the third requirement is capital. The fourth requirement is knowledge. ఇవన్నీ మనకి అండ్ ఎంటర్ప్రైజ్. ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఉంటేనే మనం ఏదైనా కానీ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా చేయగలుగుతాము. Some activities require highly trained and educated workers to perform the necessary tasks. Labor refers to all human effort in production. Example for labor: an engineer, manager, accountant, supervisor, machine operator, sales representative or casual laborers. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైనా ఒక ప్రొడక్షన్, సమ్ యాక్టివిటీస్ రిక్వైర్ హైలీ ట్రైన్డ్. ఏదైనా ఒక పని చేయాలంటే కొంతమందికి బాగా అందులో ట్రైన్డ్ అయి ఉండాలి, వాళ్ళు అందులో బాగా ఏమంటారు, నిపుణులై ఉండాలి. సమ్ యాక్టివిటీస్ రిక్వైర్ హైలీ ట్రైనడ్ అండ్ ఎడ్యుకేటెడ్ వర్కర్స్. కొన్ని పనులు చేయాలంటే ఆ శ్రామికుడికి వాటి గురించి బాగా తెలిసి ఉండాలి, టాలెంట్ ఉండాలి అలాంటి పనులు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఒక ఇంజనీర్ కానీ, ఒక మేనేజర్ కానీ, ఒక అకౌంటెంట్ లేదా ఒక సూపర్వైజర్, ఒక మిషన్ ఆపరేటర్ కానీ, సేల్స్ రిప్రజెంటేటివ్ కానీ, వీళ్ళు ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఆ వస్తువులను తయారు చేయడంలో కానీ, అమ్మటంలో కానీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనేది, వాళ్ళ యొక్క టాలెంట్ అనేది బాగా ఉంటుంది. చూడండి, ఇంజనీరు, సేల్స్ రిప్రజెంటేటివ్, మేనేజర్, వీళ్ళందరూ కలిసి వీళ్ళు యాక్టివ్గా వర్క్ చేస్తేనే ఒక ప్రొడక్షన్ అనేది మనకి బయటికి వెళ్ళటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఫర్ ద క్యాపిటల్. మనం క్యాపిటల్ గురించి చూసినట్లయితే టూల్స్, మిషన్స్, బిల్డింగ్స్, రా మెటీరియల్స్ అండ్ మనీ. క్యాపిటల్ అంటే ఒక మనీయే కాదు, ఇక్కడ టూల్స్ ఉంటాయి, మిషన్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, రా మెటీరియల్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్న తర్వాత మనీ కూడా పెట్టడం, దీన్నంతా కూడా మనం క్యాపిటల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఫిక్స్డ్ క్యాపిటల్ ఆర్ ఫిజికల్ క్యాపిటల్ which help to produce the goods over many years. They require some repair and maintenance so that they remain useful and can be used year after year. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిక్స్డ్ క్యాపిటల్ ఆర్ ఫిజికల్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే విచ్ హెల్ప్ టు ప్రొడ్యూస్ ద గూడ్స్ ఓవర్ మెనీ ఇయర్స్. మనం కొన్ని సంవత్సరాల పాటు ఒకసారి క్యాపిటల్ పెట్టాము అని అంటే ఇక అది కొన్నాళ్ళ పాటు అలాగే ఉంటుంది. బిల్డింగ్ కొని ఒక పెద్ద యంత్రాన్ని కొన్నాం అనుకోండి, ఇంకా అది ఏమవుతుంది, ఎప్పటికైనా అలాగే ఉండిపోతుంది. విచ్ హెల్ప్ టు ప్రొడ్యూస్ ద గూడ్స్ ఓవర్ మెనీ ఇయర్స్. చాలా లాంగ్ టైం మనకి గూడ్స్ని, వస్తువుల ఉత్పత్తి అనేది చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా దే రిక్వైర్ సమ్ రిపేర్. దానికి ఎప్పుడైనా రిపేర్ వచ్చినా అండ్ మెయింటెనెన్స్ వచ్చినా చేయగలిగేటట్టు ఉండాలి. సో దట్ దే రిమైన్ యూజ్ఫుల్ అండ్ కెన్ బి యూజ్డ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఎన్నాళ్ళైనా అలాగా ఫిజికల్ క్యాపిటల్ మనం పెడితే ఎప్పటికైనా అలాగే ఉండిపోతుంది. వర్కింగ్ క్యాపిటల్ ద రిక్వైర్మెంట్ ఫర్ రా మెటీరియల్ అండ్ మనీ. మనం వర్కింగ్ క్యాపిటల్ అంటే ఎప్పటికప్పుడు మనం కూలోళ్ళని పెట్టుకోవాలి, ఆ కూలి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్స్ అనమాట. నెక్స్ట్ ద ఓనర్స్ ఆల్సో హ్యావ్ టు టేక్ ద రిస్క్స్ ఆఫ్ ద మార్కెట్.
whether the goods or services produced would be sufficient buyers. The owners also have to take the risks of the market. Therefore, whether the goods or services produced would find the sufficient buyers. మనం ఇక్కడ ఓనర్స్ కూడా రిస్క్ తీసుకోవాలి. వాళ్ళు కూడా కొంచెం మార్కెట్ అమ్మేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ వాళ్ళు కొంచెం లాభ నష్టాలు చూసుకోవాలి. వెదర్ ద గూడ్స్ ఆఫ్ ఆర్ సర్వీసెస్ ప్రొడ్యూస్ వుడ్ ఫైండ్ సఫిషియంట్ బయర్స్. ఖచ్చితంగా వాళ్ళకి అమ్ముకునే విధానం వీటన్నిటి గురించి కూడా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వీటి గురించి చూసుకుంటూ నిర్వహణ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ కనుక మనం ఫిగర్ చూసినట్లయితే స్మాల్ ఫార్మర్, బిగ్ ఫార్మర్. ఆఫ్టర్ రీడింగ్ నెక్స్ట్ సెక్షన్ write a caption that would describe their relation with the factors of production. చూడండి ఇక్కడ ఇవన్నీ తనకి స్మాల్ ఫార్మర్కి ఒక పెద్ద భారం అయిపోతుంది అనమాట. ఎందుకంటే అతని దగ్గర ఉన్న డబ్బు తక్కువ, దానికోసం కొనే విత్తనాలు, సీడ్స్, లేబరు, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అదే ఇక్కడ డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు బిగ్ ఫార్మర్కి అయితే ఇది పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. లేబర్ ఫర్ ద ఫార్మింగ్. ఇక్కడ వ్యవసాయానికి అవసరమైన కార్మికులు శ్రమ గురించి చూద్దాం. ఫార్మింగ్ రిక్వైర్స్ ఏ గ్రేట్ ఐడల్ ఆఫ్ హార్డ్ వర్క్. వేజెస్ కెన్ బి ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్ క్రాప్. చూడండి, భూమి మనకి ఉత్పత్తికి అవసరమైన అంశాల్లో మనకి లేబర్ అనేది కూడా ఒకటే. మరి ఇది శారీరక శ్రమ మెయిన్. ఇక్కడ మనకి ఏంటంటే రిక్వైర్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ హార్డ్ వర్క్. శారీరక శ్రమ అనేది మనకు అవసరం అవుతుంది. సో కొన్ని చిన్న రైతులు అయితే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. బట్ పెద్ద రైతులు అయితే ఏం చేస్తారు, పనులు చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చి కూలోళ్ళని పెట్టించుకుంటారు. కొంతమంది పంటలో ఎంతన్నా కొంచెం ఇచ్చి పనులు చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ దళా ఈజ్ ఏ ల్యాండ్లెస్ ఫార్మ్ లేబరర్ హూ వర్క్స్ ఆన్ డైలీ వేజెస్ ఇన్ రాంపూర్. రాంపూర్లో పనిచేసి ఇతను దళా అనే అతను ఒక భూమి లేని వ్యవసాయ కూలీ అనమాట. ఇన్ పీరియడ్స్ వెన్ నో వర్క్ ఈజ్ అవైలబుల్. ఇక్కడ కొన్నిసార్లు వీళ్ళకి పని అనేది ఉండదు. ఇప్పుడు పంట కాలంలో పని ఉంటుంది, పంటలు ఏమీ లేని టైంలో ఒక్కోసారి వీళ్ళకి పని అనేది దొరకదు. సో వీళ్ళు లేబరు కొన్నాళ్ళు పని ఉన్నప్పుడు పని చేస్తారు, పని లేనప్పుడు చేయరు. దళా అండ్ మెనీ లైక్ హిమ్ హ్యావ్ అప్లైడ్ టు విలేజ్ పంచాయతీ ఫర్ వర్క్ అండర్ MNREGA. మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీని ప్రకారం కనుక వీళ్ళు ఒక్కోసారి వీళ్ళకి పనులు లేని టైంలో దానికి అప్లై చేసుకుంటే ఏమవుతుందంట, వాళ్ళు పనులకి పంపిస్తూ ఉంటారన్నమాట. పని లేని టైంలో 100% గ్యారంటీతో పని కల్పిస్తూ ఉంటారు. అంటే ఈ చెరువులు, పూడికలు, అదేవిధంగా చెరువుల్లో ఏవైనా పాకుడు ఏమంటాము మనకి పైన నాచు లాంటివి పేరుకుపోయి ఉంటాయి కదా, అలాంటివన్నీ తీయించి పూడికలు తీయిస్తానికి సమ్మర్లో పెడతారు కదా, కరువు పనులని వెళ్తూ ఉంటారు కదా మన ఏరియాలో చూస్తే, దాన్నే MNREGA అంటారు. అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనమాట. టేబుల్ 9.1 డైలీ వేజెస్ ఫర్ డిఫరెంట్ ఫార్మ్ యాక్టివిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డిసెంబర్ 2011 ఇన్ రూపీస్. మనం చూసినట్లయితే అక్కడ రామాపూర్లో పనులు చేయడానికి వాళ్ళు ఇచ్చే రేట్లు ఎంతో చూద్దాం. మేల్ వర్కర్స్, ఫీమేల్ వర్కర్స్కి దున్నటం ఆడవాళ్ళు చేయరు కాబట్టి 214 రూపీస్ అంట. సోయింగ్ విత్తటం 197, 152 అంటే లేడీస్కి తక్కువ ఉంటుంది ఎక్కడైనా. వీడింగ్ అంటే కలుపు తీయడం 215, అదేవిధంగా 130. ట్రాన్స్ప్లాంటింగ్ నాట్లు 143, అమ్మాయిలకి ఉంటుంది నాటు వేయటం, అబ్బాయిలకు ఉండదు కాబట్టి. హార్వెస్టింగ్ కోత ఇద్దరు కోస్తారు 164, 126. వినోవింగ్ పోత 168, 124. థర్షింగ్ అంటే నూర్పిడి 152, 180. పిక్కింగ్ అంటే పత్తి ఆరడం 136. క్యాపిటల్ అంటే పెట్టుబడి. అరేంజింగ్ ఫిజికల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఇక్కడ ఏంటంటే భౌతిక పెట్టుబడి, నిర్వహణ పెట్టుబడి అనేది రెండు ఏ విధంగా వీళ్ళు అరేంజ్ చేసుకుంటారు అనే దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. మోస్ట్ స్మాల్ ఫార్మర్స్ హ్యావ్ టు బారో మనీ టు అరేంజ్ ఫర్ ద వర్కింగ్ క్యాపిటల్. Savita is a small farmer, cultivate wheat needs cash for 6,000, borrow from the a large farmer at 36% annum interest rate. 3 children household responsibilities. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ సవిత అనేది ఒక చిన్న రైతు ఉంది, ఆవిడకి 1 హెక్టార్ భూమి ఉంది. అందులో ఆవిడ ఏమనుకుంటుందంటే గోధుమ పండించాలి అనుకుంటుందంట. సో మరి పండించాలనుకుంటే ఇవి ఏదైతే ఉన్నాయో ఈ సీడ్స్కి, కెమికల్ ఫెర్టిలైజర్స్కి, పెస్టిసైడ్స్, వాటర్ కోసం తను అదేవిధంగా వ్యవసాయం చేయడానికి అవసరమైన ఆ పరికరాలు ఇవన్నీ కూడా కావటం కోసం డబ్బు కావాలి. మరి దానికోసం 6,000 రూపీస్ తనకు అవసరం అవుతున్నాయంట. తను దాని దగ్గర లేకపోతే
అది తేజ్ పాల్ కదా, ఓకే. తేజ్ పాల్ దగ్గర తేజ్ పాల్ అనే ఒక పెద్ద రైతు దగ్గర తను అప్పు తెచ్చుకుందనమాట. 4 మంత్స్కి తను తీసుకొచ్చుకుంటే తను సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలంట, 36% ఆవిడ వడ్డీకి ఇవ్వాల్సి వస్తుందంట. సో మొత్తం కోత కోసిన తర్వాత ఆవిడ అతను ఎవరైతే ఉన్నారో ఆ తేజ్పాల్ కూలి పనులకి అన్నిటికీ వెళ్ళి అతని పనులు చేసి అతని యొక్క డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తుంది. ఈవిడికి 3 పిల్లలు ఉన్నారు, కుటుంబ భారం చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి సవిత చెప్తుంది అనమాట మనకి. ఇతను రైతు తేజ్పాల్. Surplus are loss for the farmer. Farmers retain a part of the production for the family's consumption and sell the surplus. మరి రైతులు సర్ప్లస్ ఆర్ లాస్ ఫర్ ద ఫార్మర్. చూడండి ఇక్కడ మనకి మిగులుతుందా, రైతులకి మిగులా లేదా నష్టమా అనేది మనం చూడాలి. ఫార్మర్స్ రిటైన్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఫర్ ద ఫ్యామిలీస్ కన్జంప్షన్ అండ్ సెల్ ద సర్ప్లస్. రైతులకి ఏమైనా సర్ప్లస్ మిగులు ఉంటుందా, లేకపోతే ఏమైనా ఇంకా నష్టాలు వస్తున్నాయా అనేది మనం చూస్తాము. ఫార్మర్స్ రిటైన్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఫర్ ద ఫ్యామిలీస్ కన్జంప్షన్ అండ్ సెల్ ద సర్ప్లస్. వాళ్ళు కుటుంబ పోషణకి వాడుకున్న తర్వాత మిగిలిన దాన్ని అమ్మటానికి ఉపయోగిస్తారనమాట. అంటే తన కుటుంబం పోషించుకోవటానికి ఎంత అవసరము ఏంటి, తను తినటానికి ఇవి చూసుకున్నాక మిగిలిన దాన్ని ఎవరో ఒక మార్కెట్ యార్డ్లకు కానీ లేకపోతే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అమ్ముతారనమాట ఎక్స్ట్రా ఉన్నదని. తేజ్పాల్ హ్యాస్ ఎ సర్ప్లస్ ఆఫ్ 350 క్వింటాల్స్ ఆఫ్ ద వీట్. హీ సేల్స్ ద సర్ప్లస్ వీట్ ఎట్ ద రాయ్గంజ్ మార్కెట్ యార్డ్. ఈ తేజ్పాల్కి చాలా ఎక్కువ భూములు ఉన్నాయి కాబట్టి 350 క్వింటాల్స్ అనేవి వీటి గోధుమలు మిగిలిన్నాయి కాబట్టి తను ఏం చేశాడు, దాన్ని తీసుకెళ్ళిపోయి రాయ్గంజ్లో మార్కెట్ యార్డ్లో అమ్ముకున్నాడు. ఓకే, తను అమ్ముకుంటాడు. మరి అందరూ అలాగ అమ్ముకోవాలి అని అంటే అమ్ముకోలేరు అనమాట. ఎక్కడో ఒకటి ఇప్పుడు ఈ సవిత ఉంది, తేజ్పాల్ దగ్గర ఎంతో కొంత రేటుకి అమ్మేస్తుంది తను, ఎందుకంటే తన దగ్గర డబ్బులు తీసుకుంది కదా వడ్డీకి. సో తను మార్కెట్కి వెళ్ళి ఆ రేటు కన్నా కూడా ఈ తేజ్పాల్ చెప్పిన రేటుకి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్ప్లస్ అండ్ క్యాపిటల్ ఫర్ ప్రొడక్షన్. కంప్లీట్ ద టేబుల్. ద కన్జంప్షన్ ఆఫ్ వీట్ బై ఈచ్ ఫార్మర్ ఫ్యామిలీ ఈజ్ ద సేమ్. ఇక్కడ మనం చూసినట్లయితే సేమ్ కాలమ్ 3. The whole of surplus wheat this year is used as seed for working capital for the next year's production by all the farmers. They also have land to do so. అంటే ఏమన్నాడు, ద కన్జంప్షన్ ఆఫ్ వీట్ బై ఈచ్ ఫార్మర్ ఫ్యామిలీ ఈజ్ ద సేమ్. అంటే అందరు ఫ్యామిలీ ఎంత వినియోగించుకుంటారు. తర్వాత ద హోల్ ఆఫ్ సర్ప్లస్ వీట్ దిస్ ఇయర్ ఈజ్ యూజ్డ్ యాజ్ సీడ్స్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్. ఈ ఇయర్ ఎంత వాడుకుంటున్నారు, దాన్ని తిరిగి ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్ ప్రొడక్షన్, నెక్స్ట్ ఇయర్ ఉత్పత్తి కోసం అది ఎంతవరకు ఉపయోగపడుతుంది. దే ఆల్సో హ్యావ్ ల్యాండ్ టు డూ సో. అదేవిధంగా ఆల్సో సపోజ్ ప్రొడక్షన్ అవుట్పుట్ ఈజ్ ట్వైస్ ద వర్కింగ్ క్యాపిటల్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ఆల్ ద ఫార్మర్స్ దెర్ ఈజ్ నో సడన్ లాస్ ఇన్ ప్రొడక్షన్. సో మనకి ఇక్కడ ఈ సంవత్సరంలో మిగిలిన మనం గోధుమ అంతా కూడా వచ్చే సంవత్సరం విత్తనంగా రైతులందరూ ఉపయోగించుకుంటారు. అందుకు వాళ్ళకి ఎంత కావాలి, అది పోను అందరూ ఉపయోగించుకున్న విత్తనాల కంటే కూడా రెట్టింపు దిగుబడి కనుక వస్తుంది అనుకుందాం. ఉత్పత్తులు ఎటువంటి ఆకస్మికంగా నష్టాలు లేవు. వీటన్నిటి గురించి కూడా మనకి టేబుల్ చూద్దాం. ప్రొడక్షన్ ఇయర్ 1లో 100 ఉంది, కన్జంప్షన్ 40 తీసుకున్నారు. సర్ప్లస్ ప్రొడక్షన్ కన్జంప్షన్ ఎంత 60. అంటే ఏంటి, మొత్తం 100 బస్తాలు వచ్చినాయి అనుకోండి, 40 బస్తాలు వాడుకున్నారు అనుకోండి, మిగిలిందంతా 60. క్యాపిటల్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ 60. అంటే ఈ 60 బస్తాలు అమ్మితే వచ్చిన పెట్టుబడి ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్కి మనకి పెట్టుబడి అవుతుంది. అదే నెక్స్ట్ సెకండ్ చూసినట్టయితే 120 ఉంది, 40. అంటే ఇక్కడ మనకి 80 మిగులుతుంది కాబట్టి 80 అనేది నెక్స్ట్ ఇయర్ క్యాపిటల్ అనమాట. అదే థర్డ్ ఇయర్ చూసినట్లయితే 120 వల్ల 160 అవుతుంది. ఈ 160 ప్లస్ 40 అయితే 120 మిగులుతుంది. 120 అనేది నెక్స్ట్ క్యాపిటల్. ఈ విధంగా పెరగాలి లెక్క ప్రకారం చూసినట్లయితే. కాకపోతే రైతులు అనుకున్నట్టుగా ఈ విధంగా పెరగటం లేదు. నెక్స్ట్ ప్రొడక్షన్ కన్జంప్షన్, సర్ప్లస్ ప్రొడక్షన్ కన్జంప్షన్, క్యాపిటల్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఇక్కడ కూడా మనకు అదే విధంగా ఇచ్చాడు 80 40 40 80 40 40. కానీ ఎప్పుడు కూడా ఇది ఒకేలాగా ఉంటుంది, ఇక్కడ పెరగట్లేదు. రెండో రైతుకి, ఒక రైతుకి అయితే చక్కగా పెరుగుతుంది, బాగానే ఉంది. రెండో రైతు వచ్చేటప్పటికి ఇక్కడ ఫార్మర్ 2 వచ్చేటప్పటికి ఏ మాత్రం కూడా నెక్స్ట్ ఇయర్కి పెరగటమే లేదు. ఈ రైతు చూసినట్లయితే అసలు ఇక్కడ ఇంకా చాలా నష్టాల్లో ఉన్నాడనమాట. ప్రొడక్షన్ ఫస్ట్ సారి 60 వచ్చింది, కన్జంప్షన్ 40 అయింది, సర్ప్లస్ ప్రొడక్షన్ 20 ఉంది. నెక్స్ట్ ఇయర్ క్యాపిటల్ 20 పెట్టాడు. ఆ 20కి ఒక 20 వేసి మళ్ళీ ప్రొడక్షన్ 40 వచ్చింది, కన్జంప్షన్ 40 అయిపోయింది.
సో సర్ప్లస్ లేదు, సో మైనస్. కంపేర్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ బై ద 3 farmers ఓవర్ ద ఇయర్స్. అయితే ముగ్గురిని మనం కంపేర్ చేసినట్లయితే వాట్ హ్యాపెన్స్ టు ద ఫార్మర్ 3 in year 3? కెన్ హీ కంటిన్యూ ప్రొడక్షన్? వాట్ విల్ హీ హ్యావ్ టు డూ కంటిన్యూ ప్రొడక్షన్? ఇంక ఈ విధంగా ఇలా ఉంటే మూడో వ్యక్తి ఏ విధంగా తన ప్రొడక్షన్ అనేది కంటిన్యూ చేస్తాడు? తనకి ఇక లాభాలు అనేవి రావట్లేదు, సర్ప్లస్ అనేది ఉండటం లేదు. ఫస్ట్ ఫార్మర్కి చక్కగా పెట్టుబడి పెడుతున్నాడు, బాగుంటుంది, పెరుగుతూ వస్తుంది. కానీ రెండో ఫార్మర్ వచ్చేటప్పటికి ఈక్వల్ బ్యాలెన్స్ అవుతూ వచ్చింది, కానీ థర్డ్ ఫార్మర్ వచ్చేటప్పటికి లాస్ అయిపోయాడు అనమాట. Tea and rubber farm sector also includes crops like tea, coffee, rubber plantations and fruits or ఆర్చర్డ్స్. ఇక్కడ మనం తేయాకు, రబ్బర్ తోటలు, మన వ్యవసాయ రంగంలో ఈ తేయాకు, కాఫీ, రబ్బరు, పాళ్ల తోటలు వంటివన్నీ కూడా మనం చూడొచ్చు. రామాపురంలో నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ రామాపూర్. Apart from farming, 25% people working in Ramapur are engaged in activities other than agriculture. Apart from farming, 25% people. అంటే రామాపురంలో 25% కన్నా పీపుల్ మాత్రమే వ్యవసాయేతర పనుల్లో, 25% మాత్రమే పీపుల్ వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు. అంటే వ్యవసాయం కాకుండా అదర్ దాన్ ఫార్మింగ్ అనమాట, అగ్రికల్చర్ కాకుండా వేరే యాక్టివిటీస్లో ఉన్నారు. వేరే యాక్టివిటీస్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్, వర్కింగ్స్, అదేవిధంగా బ్యాంకులో టీచర్స్, అంగన్వాడీ, ఏదో మొత్తానికి రకరకాల పనుల్లో వీళ్ళు షాపింగ్ ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు. అదేవిధంగా డైరీ ద అదర్ కామన్ యాక్టివిటీ. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మెయిన్ పాల ఉత్పత్తి అనేది మెయిన్ అనమాట. ఫ్యాక్టర్స్ ఆఫ్ డైరీ ప్రొడక్షన్కి ఏమేం కావాలి? ల్యాండ్, ఓన్ షెడ్ ఇన్ ద విలేజ్. అక్కడ మనం ఒక డైరీ ఫామ్ పెట్టాలి అంటే గేదెల ఫాము, మనకి ల్యాండ్ ఉండాలి మెయిన్, ఓన్ షెడ్ ఇన్ ద విలేజ్, మనకి ఓన్ షెడ్ ఉండాలి గేదెలను పెంచుకోవటానికి. ఫ్యామిలీ లేబరు, ఎస్పెషల్లీ ఉమెన్ టు లుక్ ఆఫ్టర్ ద బఫెలోస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవటానికి మహిళలు ఉండాలి పోషణ చేయటం కోసం. ఫిజికల్ క్యాపిటల్, భౌతిక పెట్టుబడి అంటే పశువులు సంతలో కొన్న ఈ గేదెలు అనేవి మనకు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. బఫెలోస్ పర్చేజ్డ్ ఎట్ ద క్యాటిల్ ఫెయిర్. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్, ఫీడ్ ఫ్రమ్ దేర్ ల్యాండ్, సమ్ మెడిసిన్స్ ఆర్ పర్చేజ్డ్. అదేవిధంగా భూమిలోంచి వచ్చే పశువులు మేత తీసుకొచ్చి వేస్తూ ఉండాలి. అంతేకాకుండా కొన్ని పర్చేజ్డ్ దానా కూడా తెచ్చి వాటికి మెడిసిన్స్ కూడా వేస్తూ ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి డైరీ ఫామ్లో మెయిన్ ప్రొడక్షన్ అనేది వస్తుంది. డైరీ ఈజ్ ఏ కామన్ యాక్టివిటీ. ఇక్కడ అందరికీ కూడా డైరీ అనేది కామన్గా అందరూ యూజ్ చేస్తున్నారు. ఫీడ్ దేర్ బఫెలోస్ గ్రాస్, జోవార్ అండ్ బాజరా. వీళ్ళు గడ్డిని వాళ్ళ గేదెలకి ఫుడ్ కింద వేస్తున్నారు, జొన్న, సజ్జ ఇవన్నీ వేసి మేపుతారనమాట. మిల్క్ ఈజ్ సోల్డ్ ఇన్ రాయ్గంజ్ మార్కెట్. వీళ్ళు మిల్క్ని తీసుకెళ్లి రాయ్గంజ్లో అమ్ముతారు. టు జహంగీరాబాద్ ట్రేడర్స్. కలెక్షన్ కమ్ చిల్లింగ్ సెంటర్స్ ఎట్ రాయ్గంజ్, బులందర్ షా అండ్ ఢిల్లీ. వీళ్ళు ఇక్కడ పాల వ్యాపారం చేసి ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంట? చిల్లింగ్ అంటే ఏంటంటే శీతలీకరణ చేయటం. మనం పాలు తీసుకెళ్ళి స్టోర్ చేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టి, అది రాయ్గంజ్లో సేకరించి అక్కడ నుంచి జహంగీరాబాద్ తీసుకెళ్ళి అక్కడ చేస్తారనమాట. వీళ్ళు పాలను తీసుకెళ్ళి బులంద్షహర్, ఢిల్లీ వంటి దూర ప్రదేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళు డైరీ ఫార్మ్స్ అనేవి బాగా యాక్టివ్గా చేస్తున్నారు. నెక్స్ట్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ రామాపూర్లో స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చిన్న తరహా పరిశ్రమలు, వస్తువులు తయారీ ఏ విధంగా ఉంది చూద్దాం. అట్ ప్రెజెంట్ లెస్ దాన్ 50 people ఆర్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ రామాపూర్లో మనం చూసినట్లయితే 50% కంటే తక్కువ మంది పీపుల్ ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తయారీ ఉత్పత్తి పొందుతున్నారనమాట, ఎంగేజ్ అయి ఉన్నారు. దే ఆర్ క్యారీడ్ అవుట్ మోస్ట్లీ అట్ హోమ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యామిలీ లేబర్. వీళ్ళల్లో చాలామంది ఏమంటున్నాడు? దే ఆర్ క్యారీడ్ అవుట్ మోస్ట్లీ అట్ హోమ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యామిలీ లేబర్. వాళ్ళు చిన్న కొంతమంది వాళ్ళ కుటుంబ శ్రమను ఉపయోగించుకొని వాళ్ళు ప్రొడక్షన్ అనేవి తయారు చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్తో. ఏ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ రామాపూర్లో ఒక స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇక్కడ మిశ్రాలాల్ అతను హ్యాస్ పర్చేజ్డ్ ఏ మెకానికల్ షుగర్ కేన్ క్రషింగ్ మిషన్ రన్ ఆన్ ఎలక్ట్రిసిటీ అండ్ ప్రిపేర్స్ జాగరీ. అంటే జాగరీ బెల్లం తయారు చేస్తున్నాడు అతను. స్మాల్ స్కేల్ ఉపయోగించుకొని ఇండస్ట్రీ, ఇతను మెకానికల్ షుగర్ కేన్ క్రషింగ్తో మిషన్స్ కొని షుగర్ కేన్స్ ద్వారా బెల్లం తయారీ అనేది చేసుకుంటున్నాడు. ద షాప్ కీపర్స్ ఆఫ్ రామాపూర్. The traders of Ramapur buy various goods from wholesale markets in the cities and sell them in the village. Small general stores in the village sell a wide range of items like rice, wheat, sugar, tea, oil, biscuits, soap, toothpaste,
బట్టర్స్, క్యాండిల్స్, నోట్బుక్స్, పెన్సిల్, ఈవెన్ స్మాల్ క్లాస్. అంటే వీళ్ళ షాపుల్లో ఇలాంటి ప్రొడక్షన్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట. కావాల్సినవన్నీ కూడా చిన్న చిన్న షాపులు పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. రామాపూర్ అనేది మనం ఏ రకంగా చూసినా కూడా డెవలప్డ్గానే కనిపిస్తుంది అనమాట. కిషోరా ఈజ్ ఏ ఫార్మ్ లేబర్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రామాపూర్లో కిషోరా అనే అతను ఒక ఫార్మ్ లేబర్ అనమాట. కిషోర్ ఇది ఫార్మ్ లేబర్. కిషోర్ టుక్ ఏ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. అతడు బ్యాంక్ నుంచి వ్యవసాయం కూలీగా ఉండేవాడు. సో అతను కొన్ని సంవత్సరాల పాటు బ్యాంకు నుంచి రుణం తీసుకొచ్చుకొని దానికోసం తను పంటలు పండించుకుంటూ ఉన్నాడు. బాట్ ఏ బఫెలో, అదే విధంగా అతడు అప్పు తెచ్చుకున్న దాంతోనే ఒక గేదెలను కూడా కొనుక్కున్నాడంట. మిల్క్, వుడెన్ కార్ట్, ఇవన్నీ ఏంటంటే తను కొనుక్కుని ఆ డబ్బుతో గేదె పాలు తీసుకొని వాటిని బండి మీద వేరే దేశం అంటే వేరే ఊర్లకు తీసుకెళ్లి రాయగంజ్ లాంటి ఊరికి తీసుకెళ్లి ఆ రవాణా చేసుకొని అమ్ముకుంటూ ఉంటాడు. గంగాస్ టు బ్రింగ్ బ్యాక్ క్లే ఫర్ ద పోటర్ ఏబుల్ టు ఎర్న్ మోర్. అదేవిధంగా బంకమట్టి తీసుకొచ్చుకొని గంగా నదికి వెళ్ళి బంకమట్టి తెచ్చుకొని తను కుండలు అవి తయారు చేస్తూ ఉంటారు పౌడర్గా. అదేవిధంగా బెల్లం తయారీకి ఇతర సరుకులు కావాల్సి వచ్చినప్పుడు జహంగీరాబాద్ కూడా వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకుంటాడు. సో ఇతని ఈ విధంగా ఆదాయం అనేది పొందుతున్నాడు. ఇది మనం చూసినట్లయితే రామాపూర్ విలేజ్ యొక్క వ్యవసాయం గురించి. అంటే రామాపూర్లో 3 రకాల పంటలు పండిస్తారని తెలుసుకున్నాము మనం. అదే విధంగా 3 పంటల మధ్య ఫస్ట్ ఏమో మనకి జొన్న, సజ్జలు, అదే విధంగా మధ్యలో వచ్చేటప్పటికేమో మనకి ఖాళీ గ్యాప్ లేకుండా బంగాళదుంప పండిస్తారు. అక్టోబర్ టు డిసెంబర్ అనుకున్నాం. వింటర్లోనేమో వీట్ పండిస్తారని చెప్పి ఇవన్నీ తెలుసుకున్నాం. వాళ్ళేమో రాయగంజ్కిను జహంగీరాబాద్కి వాళ్ళు సప్లై చేస్తారు, సర్ప్లస్ ప్రొడక్షన్ అని తెలుసుకున్నాం. ఇంతే కాకుండా వాళ్ళు అగ్రికల్చర్ కాకుండా నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్లో కూడా పనిచేస్తారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఫార్మింగ్, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. దిస్ ఈజ్ మనకి రామాపూర్ విలేజ్ స్టోరీ. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.